ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించనున్న బీసీల పోరు గర్జనలో మహాధర్నకు వివిధ పార్టీల బీసీ నాయకులు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 43% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనకు సంబంధించిన కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లు బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపట్టబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపడానికి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుతున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తీసుకొచ్చిన చరిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహాధర్నాకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నేతలు హాజరవుతున్నారు. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంటులో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోక్సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూముల వేలం ఆపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనలో పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే చెందాలని, భవిష్యత్తు తరాలకు అవసరమని ఆందోళన చేస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ ఘటనలో నవీన్ అనే ఎస్ఎఫ్ఐ విద్యార్థిని మరో విద్యార్థిని జైలుకు పంపించారని, మిగతా విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమో అని సిపిఐ జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఇప్పటికైనా 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థుల మీద నమోదు చేసిన అక్రమ కేసులు రద్దు చేయాలని అతను డిమాండ్ చేశారు.